తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థి సంఘాల చేత, విద్యార్థుల ఉద్యమం చేత ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎడారిలో ఎండమావిలాగా ఉద్యోగ కల్పన అనేటువంటిది లేకుండా శాశ్వతంగా నిరుద్యోగులుగా ప్రభుత్వం అనేటువంటిది వారిని చూస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి. నేను ఎందుకు చేస్తున్న ఈ వీడియో అని అంటే, ఈ రాష్ట్రం లోపల ఉద్యోగ కల్పన అనేటువంటి జరగట్లేదు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రావట్లేదు. అసలు ఉద్యోగాలను ఏ విధంగా ఫిలప్ చేస్తున్నారు? ఇంత అన్యాయము ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ దేశంలో ఉండేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చాలా అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకి. చాలామంది కూడా మరి ఏళ్ళ తరబడి కూడా ఉద్యోగాల కోసమై వెయిట్ చేస్తున్న ఉద్యోగాల కల్పన అనేటువంటిది లేదు. మరి దానికి ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టెంపరరీ ఎంప్లాయీస్ అని అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళంతా కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల వాటా ఎంత అంటే 49% వాటా. దాదాపుగా 4,93,820 మంది ఈ రాష్ట్రం లోపల టెంపరరీ ఎంప్లాయీస్. మొత్తం ఉద్యోగస్తులు 10,15,512 మంది ఉద్యోగస్తులు ఉంటే రెగ్యులర్ ఉద్యోగస్తులు 51% అంటే 5,21,692 మంది ఉన్నారు. అంటే సగానికి సగము టెంపరరీ ఎంప్లాయీస్ చేత నెట్టుకొస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన విభాగం అన్ని శాఖల్లో ఉండేటువంటి పరిస్థితి ఇది. ఎక్కువగా ఇరిగేషను, రెవెన్యూ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ లోపల 52% మంది మరి టెంపరరీ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 20% మంది, మరి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్లో 12% మంది, సెకండరీ ఎడ్యుకేషన్లో 15% మంది మరి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టెంపరరీగా పనిచేస్తున్నారు. అంటే దాదాపుగా అన్ని శాఖల్లో ఈ రాష్ట్రం లోపల టెంపరరీ ఎంప్లాయీస్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది రెగ్యులర్ వాళ్ళకు సమానంగా ఉంది. మరి రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చేటువంటి పే స్కేలు, వాళ్ళకి ఇచ్చేటువంటి అలయన్సులు, టీఏ, డిఏలు, ప్రమోషన్స్, పెన్షన్స్ ఇక్కడ ఉండేటువంటి టెంపరరీ వాళ్ళకు ఏవి వాళ్ళకు వర్తించవు. వాళ్ళ చేత బానిస పనులు చేపించుకొని కేవలం ఫిక్స్డ్ జీతం చేత దాదాపుగా ఒక 20 ఏళ్ళు వాళ్ళ చేత బెట్టి అనేటువంటిది చేపించుకుంటున్నారు. వారికి ప్రమోషన్స్ లేకుండా, ఇంక్రిమెంట్స్ లేకుండా వారిని అదే స్థానం లోపల మరి ఫిక్స్డ్ శాలరీ చేత పని చేయించుకోవడం అనేటువంటిది రాష్ట్ర వంతుగా ఉంది తప్ప మరొకటి లేదు. వారికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఈ రాష్ట్రంలో. ఇకపోతే యూనివర్సిటీ పరిస్థితి కూడా దాదాపు 84.3% మంది టెంపరరీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 74% మంది టెంపరరీ స్టాఫ్తో యూనివర్సిటీస్ అనేటువంటి నడుస్తున్నాయి. రెగ్యులర్ కేవలం 26% మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ అనేటువంటిది ఉంది. నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గరికి వస్తే 60-70% మంది నాన్ టీచింగ్ స్టాఫ్లో టెంపరరీ ఎంప్లాయీస్. కేవలం 40%, 30% ఎంప్లాయీస్ రెగ్యులర్గా ఉన్నారు. మరి దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 60% కూడా మరి మొత్తం కూడా టెంపరరీ ఎంప్లాయీస్ అయితే యూనివర్సిటీ అనేటువంటివి నడుస్తున్నాయి. అంటే దాదాపుగా 84.3% నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత టీచింగ్ స్టాఫ్ను కలుపుకొని టెంపరరీ ఎంప్లాయీస్ యూనివర్సిటీ లోపల ఉన్నారు. ఇదే ఏమిటి దుస్థితి? ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 2 లక్షల మంది, డిగ్రీ విద్యార్థులు 1,00,000 మంది, ఇతర డిపార్ట్మెంట్లో 1,00,000 మంది కలిపితే దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు మరి డిగ్రీ గ్రాడ్యుయేట్ అనేటువంటిది పూర్తి చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ స్థాయి. మరి అదేవిధంగా అన్ని యూనివర్సిటీల నుంచి పీజీ కంప్లీట్ అవుతుంది. మరి ఎందుకు ప్రభుత్వం అనేటువంటిది ఈ 50% ఉండేటువంటి ఉద్యోగాలను ఎందుకు ఫిలప్ చేస్తలేదు, వారి యొక్క సేవలను ఎందుకు వినియోగించుకోవట్లేదో ఈ రాష్ట్రం లోపల అంతుపట్టినటువంటి విషయము. మరి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఒక సంస్థ, ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ వాళ్ళు దాదాపు ఒక పోస్టుకు 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకు లంచం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని కొంటున్నారు. అట్లా
2,00,000, 3,00,000 ఇచ్చి కొనేటువంటి ఉద్యోగస్తుల సంఖ్యనే మొత్తం నిండిపోయింది. 50% అయింది. అంటే ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలకు వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప చదువుకునేటువంటి తెలివైనటువంటి వారికి, పేదవారికి ఈ రాష్ట్రం లోపల ఉద్యోగాలు అనేటువంటివి లేవు. అందరూ కూడా ఇప్పటికి రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి? అంతుపట్టని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతుంది. దీన్ని ఖచ్చితంగా ఛేదించాల్సిందే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు చాలా వాగ్దానాలు ఇచ్చిండ్రు. అధికారంలో వచ్చిన తర్వాత ఏజెన్సీని రద్దు చేస్తామన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ చేస్తామన్నారు, చాలా వాగ్దానాలు ఇచ్చిండ్రు. రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకోవట్లేదు, పెడి చెవిన పెడుతున్నారు. మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఉద్యోగస్తులను తీసుకోకుండా ఈ రాష్ట్రం లోపల యూనివర్సిటీల యొక్క మొత్తం స్థితి అధ్వానమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి మరి ప్రభుత్వంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇట్లే మీరు ప్రభుత్వంలో ఉండి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ లేకుండా యూనివర్సిటీస్లో ఖాళీలను ఫిలప్ చేయకుండా ఇట్లేగానే ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. అది ఎన్నికల్లో కాదు, ఒక తిరుగుబాటు ద్వారా ఈ రాష్ట్రం లోపల తప్పకుండా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ద్వారా మీకు మాత్రం ఖచ్చితంగా గుణపాఠం అనేటువంటి తప్పదు. మీ యొక్క ప్రభుత్వాన్ని మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు మాత్రం దగ్గరలో ఉందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చూడండి, ఈ రాష్ట్రం లోపల చదువుకునేటువంటి వాళ్ళ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇదే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి ఈజీగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఎట్లా దొరుకుతున్నాయి? ఏజెన్సీ అనేటువంటి సంస్థలు, తర్వాత కొన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఖాళీలను చూపించి వాళ్ళను అట్రాక్ట్ చేసి తక్కువ జీతాలకు వాళ్ళ చేత ఈ రాష్ట్రం లోపల పని చేయించుకుంటారు. అట్లా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది మరి వేరే రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా పోతే 20-30 లక్షల మంది ప్రైవేట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలని జీతాల చేత రూమ్లో కిరాయి కూడా వెళ్ళకుండా మరి కిరాయి ఇండ్ల చేత దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా ఫ్యామిలీ చేత కిరాయి ఇంటి అద్దె వెళ్ళక ఆ జాబ్ ఈ జాబ్ చిన్న చితక జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రం లోపల 30-40 లక్షల మంది దాకా ఉన్నారు. మరి మీకు ఇంటర్ కూడా సరిగా లేదు, డిగ్రీ సరిగా లేదు, అసలు మీ యొక్క చదువులే లేవు. మీరేమో లక్షల జీతాలు తీసుకొని 5 ఏళ్ళ వరకు శాశ్వతంగా పనిచేసి తర్వాత పింఛన్ తీసుకొని లైఫ్ లాంగ్ పింఛన్తో అనుభవిస్తున్నారు. మరి చదువుకునేటువంటి రాష్ట్రంలో నిరుద్యోగులు పీజీలు చేసిండ్రు, ఎంఎస్సీలు చేసిండ్రు, తర్వాత ఎంటెక్ చేసిండ్రు, తర్వాత పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులు కూడా ఈ రాష్ట్రం లోపల ఉద్యోగాలు లేక రోడ్డు మీద భిక్షాటన చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కారణం కూడా ప్రభుత్వం వైఫల్యమే తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ రాష్ట్రం లోపల ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఉద్యమం అనేటువంటిది వస్తుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిన తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఇంత దీనంగా ఉంటే ఇంకెందుకు చెప్పండి మీ పరిపాలన? ఎవరి కోసం మీ పరిపాలన? దేనికోసం మీ పరిపాలన? ఉన్న రెగ్యులర్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ వాళ్ళ మీద ఎంత నీచమైనటువంటి పదజాలం చేత, నీచమైనటువంటి పనుల చేత వాళ్ళను మరి దూరం చేస్తున్నారో మీరు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగస్తుల పరిస్థితి చూడొచ్చు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మనం భరించాలనా? ఇంకా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని భరించాలనా అంటే తప్పకుండా భరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి చెంపపెట్టు కాదు, గొడ్డలు పెట్టు అనేటువంటిది తప్పకుండా పరిష్కారం అనేటువంటిది కావాలా, ఆ రోజు అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. ఈ రాష్ట్రం లోపల ఉద్యోగాల కోసమై ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా పర్మనెంట్ అనేటువంటిది అవుతలేదు. వాళ్ళకు పే స్కేల్ లేవు, రెగ్యులర్ పేమెంట్ అనేటువంటిది లేవు, రెగ్యులర్కి ఇచ్చేటువంటి జీతాలు అనేటువంటి లేవు. అంటే సగం మంది యొక్క జీతాలు సగం జీతాలే ఉన్నాయి. సగం మంది ఫ్యాకల్టీ వాళ్ళకి మాత్రం ఫుల్ శాలరీస్ అనేటువంటివి వస్తున్నాయి. మరి ఇదేంటి ప్రభుత్వం? ఇలాంటి స్థితి ఈ ఏ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రం లోపల, ఈ దేశంలో, ఈ రాష్ట్రం లోపల ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాలి. ప్రభుత్వం చేసిన ఈ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాంటి దుస్థితి అనేటువంటి దాపరించింది తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా పిలిపిస్తున్నా, ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమం అనేటువంటిది ప్రారంభిద్దాం. ఆ ఉద్యమం కోసం వెయిట్ చేయండి. త్వరలోనే తప్పకుండా ఒక ఎజెండా చేత ఉద్యమానికి కార్యరూపణ చేద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వం చేసేటువంటి చదువుకున్న వాళ్ళను
ఇంత నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం చదువుకునేటువంటి వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళు దోసుక తిని రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీసేటువంటి స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మాట వినదు. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకు గొడ్డలి పెట్టి చేత పరిష్కార మార్గంగా వాళ్ళకి జవాబు అనేటువంటి చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు కోసం మనం అందరం కూడా సిద్ధంగా ఉందాం. తప్పకుండా మీరందరూ కూడా ఆ రోజు రావాలని చెప్పేసి కోరుకోండి. నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను. ఆ రోజు రావాలని చెప్పేసి, ఆ రోజు తప్పకుండా వస్తేనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం కాదు, విద్యా లోపల కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన ఉండేటువంటి ఉద్యోగస్తుల యొక్క స్థాయి, వాళ్ళ యొక్క మొత్తం స్థితిని మార్చేటువంటి విధానం, అందరికీ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఉద్యోగస్తులకి ఫుల్ శాలరీస్ లేకపోతే ఎంత అన్యాయం చూడండి. కాబట్టి దానికోసమై అందరికీ రెగ్యులర్ శాలరీస్ అనేటువంటిది రావడం కోసం వారికి అన్ని అలయన్సులు, పే స్కేల్స్ అన్నీ కూడా రెగ్యులర్ వాళ్ళకు ఇచ్చినటువంటి జీతాలు ఇచ్చేటట్టు మరి ఈ వ్యవస్థను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టాన్ని తీసేయడం, టోటల్గా రద్దు చేయడం, ఎలాంటి ఏజెంట్ సంస్థలు లేకుండా, అవినీతి అనేటువంటి లేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు నింపేటువంటి ఒక కొత్త వ్యవస్థను తప్పకుండా త్వరలోనే మనం ఏర్పాటు చేసుకుందాం. దానికోసం ఉద్యమించడం తప్ప మరొకటి మార్గం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక రెవల్యూషన్ అనేటువంటిది రావాలి. ఏజెన్సీ సంస్థల యొక్క ఆగడాల చేత కోట్ల రూపాయలు అనేటువంటి ప్రభుత్వ నిధులు అనేటువంటివి దారి మరలుతున్నాయి. దాదాపు ప్రతి నెల 15 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల దాదాపు ఈ రాష్ట్రం లోపల మొత్తం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మరి సర్వేలు చెప్తున్నాయి. సంవత్సరానికి 15,000 కోట్లు, దాదాపుగా నెలకి 1,100 కోట్ల రూపాయలు కూడా మరి అక్రమంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల జీతాలు ఇంకా కూర్చొని తింటున్నటువంటి ఏజెంట్ సంస్థలు అని చెప్పేసి మనం న్యూస్లో చూస్తున్నాం. దీనికి అంతటి కూడా కారణం ఎవరంటే ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ వ్యవస్థనే. దీంట్లో ఈ పెద్దల యొక్క పాత్ర ఉండడం వల్ల ఇంత అన్యాయం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగాలు అనేటువంటిది కల్పించట్లేని ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధి చెప్పాలి, మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఆ టైం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మరి ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకారం వేస్తున్నారు. వేసిండ్రా? ఎక్కడ వేసిండ్రు? లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఏడుంది? ఎన్ని పోస్టులు ఫిలప్ చేసిండ్రు? ఈ ఇయర్ క్యాలెండర్ ఎక్కడుంది? ఎన్ని పోస్టులు ఫిలప్ చేస్తున్నారు? చూడండి. ఇంకా అక్కడే మనకు అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళని దద్దమ్మలను చేసి ఈ దద్దమ్మ నాయన్లు, ఈ దొంగ నాయన్లు, దొంగలకు మనం పెత్తనం ఇచ్చిన ఈ దొంగల చేతనే పరిపాలన ఉండటం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ దొంగలను తరమాల, తప్పకుండా తరమేటువంటి రోజు కోసం వెయిట్ చేద్దాం. ఆ రోజు రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది పెట్టుబడిదారీ బూర్జువా పార్టీల యొక్క బూర్జువా పరిపాలన విధానానికి, పెట్టుబడిదారి విధానానికి నిదర్శనం. దీన్ని తరిమే రోజు తప్పకుండా రావాలి. తరిమే రోజు కోసమే మనం వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆ రోజు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం.